జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన భారతదేశ విషయంలో మన మిత్రదేశమైనటువంటి రష్యా తెగించేసింది సరే ఇంతకు ఏం చేసింది అనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా న్యూస్ మాత్రం సూపర్ గా ఉంటది అట్లే సరే ఇక న్యూస్ విషయానికి వస్తే అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఎంత ఫేమస్ అయిపోయినాడంటే మన దేశంలో మారుమూలల్లో ఉండేటటువంటి గ్రామాల ప్రజలు కూడా ఈ డొనాల్డ్ ట్రంప్ అంటే ఎవరో తెలిసే అంత ఫేమస్ అయిపోయినాడు అనమాట అదేదో మంచి చేసి ఫేమస్ అయితే పర్వాలే కానీ తలతెక్క పనులు చేస్తా పిచ్చి తుగ్గులకు నిర్ణయాలు తీసుకుంటా ఈ డొనాల్డ్ ట్రంప్ బాగా ఫేమస్ అయిపోయినాడు మొదట్లో భారత్కు కావచ్చు అలాగే మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి మన హిందువులకు తాను ఒక గొప్ప స్నేహితుడని హిందువుల కోసం ఇది చేస్తా అని చెప్పి ఈ డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినాడు తీరా చూస్తే అమెరికా ప్రయోజనాల కోసం భారత్ను ఫణంగా పెడుతున్నాడు చూడండి 2022 నుంచి భారతదేశం రష్యా నుంచి తక్కువ ధరలో డిస్కౌంట్కు ముడిచోన్ని అయితే కొనుగోలు చేస్తుంది అది మన ఇష్టపూర్వకంగా చేస్తున్నాం రష్యా అయినా మన భారత్ అయినా రెండు కూడా స్వతంత్ర దేశాలే కాబట్టి ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు పనిచేస్తూ ఉంటారు అందులో తప్పే ఉండదు కానీ ఈ డొనాల్డ్ ట్రంప్కు అది పెద్ద తప్పు మారి కనపడింది భారత్ రష్యా నుంచి ముడిచవును కొనుగోలు చేయడం మూలంగానే ఈ రష్యా ఉక్రెయిన్ పైన యుద్ధం చేస్తానని చెప్పి సాగు చూపించి భారత్ పైన 50% పన్నులు విధించాడు దీని మూలంగా మన దేశ ఎగుమతులకు కొంత ఇబ్బందికర వాతావరణం కూడా ఏర్పడింది మనము అమెరికాకు ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ వస్తువులను అదేవిధంగా డిఫెన్స్ లాజిస్టిక్స్ను అలాగే ఫార్మాస్యూటికల్స్ను దుస్తులను అలంకరణ ఉత్పత్తులను లెదర్ ఉత్పత్తులను రొయ్యలను ఎగుమతి చేస్తూ ఉంటాం ఇప్పుడు ఈ డొనాల్డ్ ట్రంప్ విధించేటువంటి ఈ 50% పన్నుల మూలంగా మన దేశ పారిశ్రామికవేత్తలు వ్యాపారులు రొయ్యలను సాగు చేసేటటువంటి వ్యవసాయదారులు ఇబ్బందులు పడబోతున్నారనమాట ఈ పరిస్థితుల్లో ఏమి చేయాలా అని చెప్పేసి మన మోడీ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంటే మన మిత్రదేశమైనటువంటి రష్యా ఇప్పుడు మనకు ఒక భారీ బంపర్ ఆఫర్ని అయితే ప్రకటించేసింది చూడండి ఈ పాయింట్ ఎంత అద్భుతంగా ఉంటుందో మనం ఏ వస్తువులను ఏ ఉత్పత్తులను అయితే అమెరికాకు ఎగుమతి చేస్తున్నామో ఆ వస్తువులను అలాగే ఉత్పత్తులను మేమే కొనుగోలు చేస్తామని చెప్పేసి రష్యా ఒక సంచలన ప్రకటన విడుదల చేసింది భారతదేశ పారిశ్రామికవేత్తలు వ్యాపారులు వ్యవసాయదారులు నష్టాల బాట పట్టకుండా భారతదేశ ఉత్పత్తులను మేమే దిగుమతి చేసుకుంటామని చెప్పేసి మన మిత్రదేశమైనటువంటి రష్యా స్పష్టం చేసింది ఇది మిత్రధర్మం అంటే భారత్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా నష్టపోనివ్వమని భారత్కు అండగా ఉంటామని చెప్పేసి మన మిత్రదేశమైనటువంటి రష్యా కుండ బద్దలు కొట్టేసింది మన భారతదేశ పర్యటనలో ఉన్నటువంటి రష్యా రాయబారి రోమన్ బాబుష్కిన్ మాట్లాడుతా భారత్ మా మిత్రదేశం 1950 నుంచి భారత్ మా మిత్రదేశంగా కొనసాగుతూ వస్తుంది ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ భారత్ మాతో స్నేహ సంబంధాలు మాత్రం వదులుకోవాలా అందుకు మేము కూడా భారత్కు రుణపడి ఉన్నాం భారతీయ వస్తువులు అమెరికా మార్కెట్లోకి ప్రవేశించడానికి ఇబ్బందులు పడతా ఉంటే రష్యా మార్కెట్ వాటిని స్వాగతించడానికి సిద్ధంగా ఉండాలి ఆంక్షలు విధించే వాళ్లకు అవి నష్టం కలిగిస్తాయి అని చెప్పి మాట్లాడినాడు అంటే ఎవరికి నష్టం అమెరికాకే నష్టం ఇది భారత్కు సవాలుతో కూడినటువంటి పరిస్థితి అయినప్పటికీ మా సంబంధాలపైన మాకు పూర్తి నమ్మకం ఉండదని చెప్పేసి ఆయన స్పష్టం చేశాడు అంతేకాకుండా నిజంగా అమెరికా భారత్తో సన్నిహిత సంబంధాలు కోరుకునే వాళ్ళైతే ఈ విధంగా భారత్ను ఇబ్బంది పెట్టేవాళ్ళ భారత్ పైన పన్నులు విధించేవాళ్ళ ఏమి ఒకసారి మీరు కూడా ఆలోచించండి ఏ పరిస్థితుల్లో కూడా ఇప్పుడు అమెరికా వ్యవహరించట్టు రష్యా భారత్ విషయంలో వ్యవహరించదని చెప్పేసి ఈయన ఏం చేశాడు అమెరికాకే చురకలు అంటించాడు అమెరికా బ్రిటన్ అలాగే యూరోపియన్ యూనియన్ లాంటి పశ్చిమ దేశాలు ఒక దేశాన్ని తప్పుబట్టాయంటే ఆ దేశం సరైన మార్గంలో ప్రయాణిస్తుందని చెప్పి అర్థం ఇప్పుడు ఆ పశ్చిమ దేశాలన్నీ కూడా భారత్ను తప్పుపడుతున్నాయి అంటే భారత్ ఇప్పుడు ఒక సరైన మార్గంలో పయనిస్తుంది అన్నమాట ఈ క్లిష్ట పరిస్థితుల్లో భారత్ రష్యా బంధం వ్యూహాత్మకంగా కొనసాగుతుందని చెప్పేసి ఆయన స్పష్టం చేసేసినాడు ఇట్లాంటి మిత్రులే మనకు కావాల్సింది అయితే ఇటీవలే రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్ ప్రధాని మోడీ గారికి ఫోన్ చేసి ఉక్రెయిన్కు సంబంధించినటువంటి పరిణామాలను వివరించారని దీన్ని బట్టే రష్యాకు భారత్ ఎంత ముఖ్యమో అర్థమవుతుందని చెప్పేసి ఈ రష్యా రాయబారి అయినటువంటి రోమన్ బాబుష్కిన్ విస్పష్టంగా తెలియజేశాడనమాట తద్వారా డొనాల్డ్ ట్రంప్కు ఒక భారీ షాక్ అయితే ఇచ్చాడు ఇక ఇప్పుడు ఈ డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తాడో చూడాలా మొత్తానికైతే ఇదో వీళ్ళు మాట్లాడతారు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళంతా కూడా మాట్లాడుతూ ఉంటారు మోడీ భయపడిపోయినాడు ట్రంప్ దెబ్బకని చూడండి ఒకసారి ఆలోచించండి మీరే
ఇప్పటికైనా మీకు కొంచెమైనా ఇది ఉంటే పని చేయాలా. ఒరే స్వామి ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరికి అత్తేంది, ఎవరు దమ్మేంది అనేది అది అర్థం చేసుకోకుండా మీరు మోడీ గారిని విమర్శిస్తా, అలాగే బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తా మీరు ఎటుగాని వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తూ ఉంటారు. అది మీ మేధస్సు, మీ నాలెడ్జు, మీకున్నటువంటి లోకజ్ఞానం ఆ స్థాయిలోనే నిలబడిపోయింది అనుకోవాలా, ఆడనే నిలబడిపోయింది. అది విషయం అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.